సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. ఈ ఆర్టిస్ట్గా టర్నింగ్ ఎప్పుడు ఆర్టిస్ట్గా చేయాలనేది ఇది ఎక్కువ కలిగింది? అంటే నాకు ఆర్టిస్ట్గా చేయాలని అసలు లేదండి. నాకు చిన్నప్పుడు ఎప్పుడో మా నాన్నగారు భలే మాస్టర్ అని రామారావు గారి సినిమాలో చిన్న పిల్లలు ట్యూషన్ పిల్లల కింద వేశారు నన్ను మా చెల్లెల్ని. అందరూ అదేదో సరదాగా చిన్నప్పుడు వేసాము. తర్వాత నేను కెమెరామెన్గా చేసిన ఒక సినిమా ఎవడెవరు పౌర్ణమి సినిమాలో ఆ డైరెక్టర్ గారు ఇన్సిస్ట్ చేసి నన్ను పొట్టి వీరయ్య గారిని పెట్టి కొన్ని సీన్స్ తీశాడు ఆయన. పొట్టి వీరయ్య గారు నేను తండ్రి కొడుకుల్లాగా చేసాం. అది జస్ట్ పాస్ ఆన్. ఇది సీరియస్గా ఏంటంటే నేను చిరంజీవి గారిది ఖైదీ నెంబర్ 150 చేస్తున్నప్పుడు పుల్లారావు గారు ఉన్నారు, వినాయక్ గారి కో డైరెక్టర్ గారు. ఆయన నాకు ఫేస్బుక్ అక్కడ పరిచయం. ఆయన నాకు ఫోన్ చేసి మీరు గారి క్యారెక్టర్ ఉంది చెయ్యాలి, 15 రోజులు ఉంటుంది సార్, 15-20 రోజులు నేను చేయలేను సార్, నా వల్ల కాదన్నాను. తర్వాత వదిలేసాం అది. ఆ తర్వాత ఒకరోజు ఫోన్ చేసి లేదు మీరు ఒకే రోజు ఉంది వరకు, నువ్వే చెప్పాలి, అది మీడియా పర్సన్ క్యారెక్టర్ అది, నువ్వు రా అంటే సరే వెళ్ళాను నేను. 1 డే అన్నారు, అది 2 days అయింది. 1 డే అనేది 2 days అయింది. 2 days సరే చేశాను సార్ ఆయనతో కాబట్టి. ఏదో ఒకరోజు వినాయక్ గారు వినాయక్ గారు చేశాను, అది అయిపోయింది. తర్వాత మళ్ళీ మా వేణు శ్రీరామ్ గారు ఆయన ఫేస్బుక్లో నన్ను చూసి ఎంసీఏ సినిమాలో జగ్గి వాసుదేవన్ గారి క్యారెక్టర్ లాంటిది ఒకటి ఉందన్నమాట, దానికి మీరు కావాలి అని ఆయన పిలిపించుకొని ఆ 1 day వరకు ఆయన కూడా 1 day చేశారు. ఇదంతా ఏంటంటే నేనేంటంటే సరదాగా షూటింగ్కి వెళ్తే ఆ అట్మాస్ఫియర్, ఆ ఎక్విప్మెంట్లు అవన్నీ తెలుస్తాయి కదా నాకు. అది మెయిన్ ఆ ఇంట్రెస్ట్, చేంజ్ ఓవర్ ఉంటుంది, ఈ ఎక్విప్మెంట్ ఎలా వాడుతున్నారో చూడాలనేది తపన నాకు. కరెక్ట్. సో దాంతో నేను ఆయనతో కూడా వెళ్ళి ఆ 1 day వరకు కూడా చేశాను. అంతే తప్ప ఆ రెమ్యూనరేషన్లు కానివ్వండి, ఆ సినిమా మోజులు అవన్నీ లేవు. చేశాం, అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకో ఎంసీఏ కూడా రిలీజ్ అయిపోయింది. అక్కడ చాలామంది గుర్తుపట్టలేదు, అది పెద్ద పట్టించుకోలేదు నేను. ఒకరోజు మళ్ళీ వేణు శ్రీరామ్ గారు ఫోన్ చేసి ఇలా ఒక క్యారెక్టర్ చేయాలి రండి అంటే వెళ్ళాను. నేను ఏంటంటే ఇలా పింక్ సినిమా చేస్తున్నాను, మీరు గారు జడ్జి క్యారెక్టర్ ఉంది చేయాలంటే, నేను ఆ పింక్ సినిమా చూశాను. అందులో 10-12 మంది జడ్జిలు ఉంటారు, సరేలే ఇంకొక రోజు వేషం ఏదో చేసేద్దాంలే సారే కదా ఆయనతో అని చెప్పి సరే అన్నాను. ఏదో స్టిల్స్ అవి తీసుకున్నారు, ఓకే అని వచ్చాను నేను. తర్వాత మళ్ళీ ఒక షూటింగ్ ఒక వారం రోజులు ఉంటుంది కదా, ఫోన్ చేశారండి, ఏమండి ఓకే అయిపోయింది, మీరు డేట్లు పలానా రోజు నుంచి పలానా రోజు 15-20 రోజులు డేట్లు చెప్పారు. 15-20 రోజులు ఏంటి సార్ అన్న, మెయిన్ జడ్జి మీరేనండి అన్నారు. వామ్మో నేను మెయిన్ జడ్జి ఏంటి సార్ అంటే, అదే సార్ పవర్ స్టార్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చూపించాము, ఆయన కూడా ఓకే అన్నారు, దిల్ రాజు గారు కూడా ఓకే అన్నారు, ఆ మెయిన్ జడ్జి మీరే వేస్తున్నారని. అలాగా ఆ సినిమాలో ఎంట్రీ అన్నమాట. అది చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ నాకు ఆ సినిమాలో. అంటే కొన్ని మైల్ స్టోన్స్లో అదొక మైల్ స్టోన్ అనమాట నాకు ఆ సినిమా. అంటే ఆ సినిమా చేయటం, ఎందుకంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు పవన్ కళ్యాణ్ గారు, ప్రకాష్ రాజ్ గారు, అక్కడ ఆ అమ్మాయి నివేదిత థామస్, అంజలి గారు, ఇలా పెద్ద పెద్ద వాళ్ళ మధ్య 13-14 రోజులు చేసాం. అది చాలా అసలు చాలా ఎడ్యుకేషను ప్లస్ చాలా ఎన్లైట్మెంట్ అయింది ఆ సినిమా చేయటం. అలాగా ఆ సినిమా అయిపోయిన తర్వాత ఆ సినిమా చూసి హనుమాన్లో అందులో అమ్మాయి గ్రాండ్ ఫాదర్గా వేశారు. హనుమాన్ సినిమాకి వెళ్ళినప్పుడు టెక్నాలజీ గురించి బాగా నేర్చుకున్నాను. ఆ అబ్బాయి ప్రశాంత్ వర్మ చాలా మంచి డైరెక్టర్, టెక్నికలీ వెరీ సౌండ్ బాయ్. సో ఆయన ఎలాంటి ఎక్విప్మెంట్ వాడుతున్నారు, రోజుకో కొత్త ఎక్విప్మెంట్ వాడేవారు, రోజుకో కొత్త టెక్నాలజీ. సో అక్కడ శివ గారని కెమెరామెన్, ఆయన మంచి మిత్రుడు నాకు. సో ఆయన వీళ్ళందరూ అక్కడ టెక్నాలజీ నేర్చుకోవటం. ఆ తర్వాత చాలా సినిమాలు చేశానండి, చిన్న చిన్న సినిమాలు, సింధూరం అని, లవ్ యూ రామ్ అని, పెర్ఫ్యూమ్ అని, చాలా సినిమాలు చేశాను. కానీ ఇవన్నీ ఇదే మెయిన్గా ఏంటంటే ఓన్లీ టు నో టు అప్డేట్ మై నాలెడ్జ్ అనమాట, ఫిలిం నాలెడ్జ్. అంటే ఎలా తీస్తున్నారు, ఎలా తీయకూడదు, ఇవన్నీ కూడా నేర్చుకుంటాం. కానీ ప్రశాంత్ వర్మ మీరు చెప్తున్నారు అంటే కొత్త కొత్త ఎక్విప్మెంట్ అంటే ఏమేమి తెచ్చేవాళ్ళు అంటే, ఆయన ఫస్టే ఆ సినిమాని ఎల్ఎఫ్లో తీశారండి, లార్జ్ ఫార్మేట్లో, సిగ్నేచర్ ప్రైమ్ లెన్సెన్స్ తెచ్చారు. సో అదే చాలా కాస్ట్లీ అండి ఆ రోజుల్లో చేయటం. RRR అందులోనే చేశారు. సో అలా తీయటం. ఒక రోజు ప్యాంథమ్ తెచ్చేవారు, ఒకరోజు గింబల్ తెచ్చేవారు, స్టడీ క్యామ్లని. అలా అంటే రోజుకి ఒక ఎక్స్పెరిమెంట్ ఏదో ఒకటి జరిగి వెళ్ళగానే శివ గారు నాతో చెప్పేవారు, ఇవాళ ఇది వచ్చింది మీరు గారు అని. నేను షూటింగ్ అనగానే వెళ్ళి లాల్చీను ఇది పంచ ఉంటుంది, అది వేసుకొని వచ్చి అక్కడ షూటింగ్ దగ్గర కూర్చునేవాడిని. ఇక షూటింగ్ అయ్యే వరకు వెళ్ళేవాడిని కాదు. మళ్ళీ క్యారవాన్లకి అవన్నీ ఇచ్చేవారు, కానీ అది వెళ్ళటాలు అవన్నీ లేవు, మనకి ఇక్కడే ఉండటం అనమాట, ఇక్కడే ఉండి చేసేవాడిని. సో అలా చాలా ఎంజాయ్ చేశాను ఆ సినిమా. నేను ఆ సినిమాలో నేను కనిపించేది తక్కువే, కానీ నేను ఎంజాయ్ చేసింది ఎక్కువ. అంటే చాలా నేర్చుకున్నాను చాలా వరకు. సో ఆ 13 రోజుల్లో
మీకు మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందా అండి? అంటే ప్రతిరోజు కూడా సీన్స్ చాలా బాగుండేవి సార్. అసలు యాక్చువల్గా అన్ని సీన్స్ ఎంజాయ్ చేశాను. 10 సీన్లో 11 సీన్లో సార్. అవును, ఆ సినిమాలో మేజర్ సెకండ్ హాఫ్ అంతా కూడా కరెక్ట్. అవును, ఇప్పుడు అందులో ఇప్పుడు ఆ రౌడీ ఇన్స్పెక్టర్ అమ్మాయి సీన్ కానివ్వండి, సో అలాగే సూపర్ ఉమెన్ ఆ సీన్ చేసేటప్పుడు, సూపర్ ఉమెన్ చేసేటప్పుడు కానివ్వండి, తర్వాత నివేదిత థామస్ గారు బోన్లోకి వచ్చి మాట్లాడేది, అంజలి గారు సీన్ అయితే నేను చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే నేను సీన్ షార్ట్ సెట్లో ఉండేటప్పుడు అంజలి గారు చాలా నవ్వుతూ గివ్వుతూ ఇలా చాలా క్యాజువల్గా ఉండేవారు ఆవిడ. ఆ బోన్లోకి వచ్చి పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు అసలు స్టన్ అయిపోయాను నేను ఆ అమ్మాయి పెర్ఫార్మెన్స్ చూసి. అంత బాగా పెర్ఫార్మెన్స్ చేసింది. పవన్ కళ్యాణ్ గారు అసలు అంతంత పెద్ద పెద్ద షాట్స్ అండి ఆ సినిమా. మల్టీ కెమెరాలు 6 కెమెరాస్ పెట్టి చేశారు. అది 6 కెమెరాస్ పెట్టి చేసినప్పుడు పెద్ద పెద్ద షాట్స్. సో అదంతా ప్రిపేర్ అయ్యి చేయాలి. అదంతా ఈజీ ఆషామాషి కాదండి. అటువైపు ప్రకాష్ రాజ్ గారు అంటే ఆయన స్టేజ్ అనుభవం, అది ఆయన ఎంత సీన్ ఇచ్చినా చించేస్తాడు ఆయన, సమస్య లేదు. ఆయనకి ఈక్వల్గా పవన్ కళ్యాణ్ గారు చేయటం ఇవన్నీ నేను ఏంటంటే నేను టాప్ చైర్ అనమాట నాది. బెస్ట్ వ్యూ. పొద్దున్న వెళ్ళి ఆడ కూర్చునేవాడిని, మళ్ళీ లంచ్కి అనేది దిగేవాడిని, లంచ్ బ్రేక్ అవగానే మళ్ళీ కూర్చునేవాడిని, మళ్ళీ దిగేవాడిని. సో అక్కడే కూర్చొని చూడడం. సో మొత్తం అసలు బ్రహ్మాండం, అసలు అంతే చాలా ఎంజాయ్ చేశాను.